kulam jila nami bansadina jaba jaba buyang kulam jila jaba jaba buyang tonan jila buyang kulam jila jaba jaba buyang kulam jila jaba jaba buyang tonan jila buyang kulam jila
అబ్బా చూసారా డంగడి డంగడాంచి ఇంగాలి మోహన్ కెంక్తసి నేననుకునని భీకర కార్యములు ఊహించలేని నా ఊహకు అందని గొప్ప మేలులు ఇంకోసారి ఇది జరుగునని నేననుకునని భీకర కార్యములు ఊహించలేని నా ఊహకు అందని గొప్ప మేలులు చెయ్యగలవాడవు గొప్ప దేవుడవు సర్వశక్తుడవు సమర్థుడవు నీవు చెయ్యగలవాడవు గొప్ప దేవుడవు సర్వశక్తుడవు సమర్థుడవు నీవు హల్లెలూయా 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 సంద్రమే రహదారిగా మారాయ మధురముగా ఆకాశము ఆహారాన్ని కురిపించే ఆ దేవుణ్ణి మనము చప్పట్లతో బిగ్గరగా ఆరాధన చేసి బిగ్గరగా పాడి దేవుని మైపరద్దాం. రప్పించేదిగా చేయగలవాడవు గొప్ప దేవుడవు సర్వశక్తుడవు సమర్థుడవు నీవు చేయగలవాడవు గొప్ప దేవుడవు సర్వశక్తుడవు సమర్థుడవు నీవు హల్లెలూయా 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 ఇది జరుగునని నేననుకునని భీకర కార్యములు ఊహించలేని నా ఊహకు అందని గొప్ప మేలులు ఇది జరుగునని నేననుకునని భీకర కార్యములు ఊహించలేని నా ఊహకు అందని గొప్ప మేలులు నీటిని ద్రాక్షారసముగా నీటిపై నడవగా గాలి తుఫానే భయముతో నిమ్మళమవ్వగా మృతులనే సజీవులు లేచిన వారిని నీటిని ద్రాక్షరసముగా నీటిపైనే నడవగా గాలి తుఫాను భయముతో నిమ్మళమవ్వగా
లేచువారిగా హల్లెలూయా మృతులనే సజీవులై లేచువారిగా చేయగలవాడవు గొప్ప దేవుడవు సర్వశక్తుడవు సమర్థుడవు నీవు స్తోత్రం చెయ్యగలవాడవు గొప్ప దేవుడవు సర్వశక్తుడవు సమర్థుడవు నీవు హల్లెలూయా 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 ఇది జరుగునని నేననుకునని భీకర కార్యములు ఊహించలేని నా ఊహకు అందని గొప్ప మేలులు ఇది జరుగునని నేననుకునని భీకర కార్యములు ఊహించలేని నా ఊహకు అందని గొప్ప మేలులు చెయ్యగలవాడవు గొప్ప దేవుడవు సర్వశక్తుడవు సమర్థుడవు నీవు చెయ్యగలవాడవు గొప్ప దేవుడవు సర్వశక్తుడవు సమర్థుడవు నీవు హల్లెలూయా 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 కూడి వచ్చినటువంటి దేవుని బిడ్డలందరూ కూడా మీకు అందరి నా హృదయపూర్వక వందనాలు. పిల్లరా, సమయం నాకు చాలా తక్కువ ఇచ్చారు దేవుని వాక్యం నేర్చుకోవడానికి. మరి ఈ సమయంలో దేవుని వాక్యానికి మనం డైరెక్ట్గా వెళ్ళిపోదాం. పిల్లరా, మనం 95వ కీర్తనలో 2 నుంచి 7 వచనాల వరకు మనం ధ్యానించుకున్నాం. అందులో 3వ వచనంలో ఉన్నటువంటి కొన్ని విపులముగా మనం తెలుసుకోవాలని మనం చేసుకుంటున్నాం. పిల్లరా, మనందరం క్రైస్తవులమేనా? అన్య ప్రజలు ఎవరు లేరు కదా? అందరూ క్రైస్తవులమేనా? ప్రభు నమ్ముకున్న వారమేనా? చెప్పండి అమ్మా. నమ్ముకున్న వారమైతే పర్వాలేదు. కనుక పిల్లరా, ఈ సమయంలో మన దేవుని వాక్యం ముందుకు వెళ్దాం. యెహోవా మహాదేవుడు. యెహోవా మహాదేవుడు అనే పదానికి ఇక్కడ యెహోవా అనంటే ఉన్నవాడు, జీవము గలవాడు. మహా అంటే ఉన్నతమైన గొప్పవాడు. దేవుడు అనంటే సృష్టికర్త అని మనం అర్థం చేసుకోవాలి. కనుక అక్కడ ఉన్నటువంటి మహాదేవుడు లేక యెహోవా మహాదేవుడు అనే పదానికి యెహోవా అంటే అని చెప్పాను, ఉన్నవాడు అని, తర్వాత జీవము గలవాడని, మహా అంటే ఉన్నతమైన వాడు, గొప్పవాడు అని, దేవుడు అని అంటే సృష్టికర్త అని మనం తెలుసుకోవాలి. కనుక యెహోవా మహా దేవుడు, ఆయనే సృష్టికర్త అయిన దేవుడు మనం ఆరాధించాలి. ఆయన మాత్రమే మహా గొప్పవాడై ఉన్నాడు. ఆయన మాత్రమే మనం స్తుతించాలి. దేవుడు అనే పదానికి సమస్త సృష్టికర్త అని మనం అర్థం చేసుకోవాలి. పిల్లరా, ఆయన సృష్టించకపోతే నీవు లేవు, నేను లేను, మనందరము కూడా ఎవరము లేము. ఈ సృష్టి కూడా ఏది ఉండేది లేదు. కనుక పిల్లరా, సృష్టికర్తని మనం ఆరాధించాలి, సృష్టికర్తని మనం పూజించాలి, సృష్టికర్తని మనము ఘనతపరచాలి. కనుక పిల్లరా, మనం చూస్తున్నాం ఇక్కడ. మరి అందుకే మీకు నేను మొదటిగా అడిగాను, అన్యులని ఎవరు సహోదరులు లేరు కదా?
మనందరం క్రైస్తవులమే కదా, ప్రభు నమ్ముకున్న వారం కదా, ప్రభు మాట నేర్చుకోవడానికి ఏ అభ్యంతరం ఉండకూడదు. మనం ఉన్నది ఉన్నట్లుగా దేవుని వాక్యమును మనము నేర్చుకోవడమే గొప్ప విషయం. కనుక దేవుడు ఏమంటున్నాడంటే, దేవతలందరిపైన మహాత్మ్యము గల మహారాజు మన దేవుడు. అటువంటి దేవుడట గొప్ప రాజు, మహారాజు, రాజులకి రాజు, ప్రభులకి ప్రభు. అందుకు ఆ దేవుని మనం ఆరాధించాలి. అలాగే 96 కీర్తనలో 4 వచనం త్వరగా వెళ్దాం. నాకు అధ్యక్షుల వారు ఒక 5-10 నిమిషాలు అన్నారు. సమయానికి మీకు నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. కనుక పిల్లరా, త్వరగా మీరు నాకు అందిస్తే చాలా బాగుంటుంది. యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగిన వాడు, సమస్త దేవతల కంచెను ఆయన పూజనీయుడు. ప్రియులరా, అందరికంటే ఆయన పూజనీయుడు. ఈ లోకములో అనేకులు దేవతలైన వాడు ఉన్నారు, ప్రభులైనటువంటి వారు ఉన్నారు. కానీ దేవుడు అందరికంటే పూజనీయుడు, వాడు పూజింపదగిన వాడు. ఆయనకి పూజించాలి, ఆయనకి మాత్రం మహింపరచాలి, ఆయనకి మాత్రము మన ఘనపరచాలి. ఆయన సృష్టికర్త, ఆయన ఉన్నవాడు, ఆయన జీవము గలవాడు, ఆయన పరిశుద్ధుడు. కనుక ప్రియులారా, ఆయన మాత్రమే మనం స్తుతించాలి. అలాగే 97 కీర్తనలు 9వ వచనం, ఏలయనగా యెహోవా భూలోకం అంతటికి పైన నీవు మహోన్నతుడివై ఉన్నావు. సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యము పొంది ఉన్నావు. అటువంటి దేవుడు మన దేవుడు. మన అందరం కూడా చదువుకున్నటువంటి వారు, కొద్ది గొప్ప దేవునికి తెలుసుకున్నటువంటి వారు. పిల్లరి లోకంలో మనం ఉన్నాం. ఈ లోకములో ఉన్న మనము ఉన్నతమైన వాడిని మనం పూజించాలి, మహోన్నతుడైన దేవుడిని మనం ఆరాధించాలి, సృష్టికర్తని మనం ఆరాధించాలి, ఉన్నవాడిని మనం ఆరాధించాలి, జీవము కలిగిన వాడిని మనం ఆరాధించాలి. అదే మన తాలూకా నిర్ణయం, దేవుని యొక్క ఉద్దేశం అయి ఉన్నది. అలాగే ప్రియులరా, నేను త్వరగా వెళ్తూ ఉన్నాను, మీరు నాకు క్షమించాలని మనవి చేసుకుంటున్నాను. అదే కీర్తనలు 135 కీర్తనలు 5 వచనం, 135 కీర్తనలు 5 వచనం చదువుందమ్మా. యెహోవా గొప్పవాడనియు మన ప్రభు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును. ఇప్పుడు మనం ఎరగాలి, మనం ఇప్పుడు తెలుసుండాలి, మనం తెలియాలి. మనం ఆరాధించే దేవుడు చాలా గొప్పవాడని, మనం ఆరాధించే దేవుడు మహాత్మ్యము గలవాడు, మన ఆరాధించే దేవుడు గొప్పవాడని మనం తెలుసుకోవాలి. కనుక ప్రియులారా, ఈ సమయంలో మనందరం కూడా ఆరాధించే దేవుడు గొప్పవాడై ఉన్నాడు. ఆయన తక్కువవాడు కాడు. గొప్పవాడని మనం పట్టుకున్నాం, గొప్పవాడని ఆరాధిస్తున్నాం. ఈ సృష్టి యావత్తుని సృష్టించిన దేవుడు, సృష్టికి అన్నిటికంటే ముందున్నవాడు మన దేవుడు. ఆయనే మన దేవుడై ఉండి ఆయనకి మనము ఆరాధించాలని మనం చేసుకుంటున్నాను. అలానే ప్రియులారా, 145 కీర్తనలు 145 3 వచనం, యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగిన వాడు, ఆయన మహాత్మ్యము గ్రహింప సఖ్యము కానిది. మహాత్మ్యము ఆయన గొప్పతనము మన గ్రహించే సఖ్యము కాదు, గ్రహించలేము. మోసే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు నడిపించినప్పుడు వెనక నుంచి శత్రువులు, ముందుకి ఎర్ర సముద్రం ఉన్నప్పుడు అక్కడ ఏ దిక్కు తోసిన మోసే దేవుని అడిగినప్పుడు అద్భుతం జరిగించాడు, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు. అందుకే ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు. అలాగే నీటి మీద నడిచి వచ్చాడు యేసుక్రీస్తు సముద్రం మీద, ఆయనే అందుకే గొప్పవాడు అయినాడు. కనుక ప్రియులారా, మన దేవుడు
గొప్పవాడై ఉన్నాడు. అందుకే మనం అందరం కూడా గొప్పవారం అని భావించుకోవాలి. ఈరోజు ఇంతమంది సేవకులు ఉన్నారంటే, ఇంతమంది దేవుని సేవకులు ఉన్నారంటే వాళ్ళు దేవుని ఎరిగి మనల్ని బోధిస్తారు, మిమ్మల్ని బోధిస్తారు, గొప్ప దేవుడు ఉన్నాడని చెప్తారు, ప్రకటిస్తారు. కనుక ఈ గొప్ప దేవుడిని ఒక్కసారి నా చివరి రిఫరెన్స్ చూపించి ముగించాలని మనం ఆశపడుతూ ఉన్నాను. 2 కొరింథీయులకు వ్రాసిన పత్రిక వెళ్దాం. 2 కొరింథీయులకు వ్రాసిన పత్రిక 8వ అధ్యాయం. 2 కొరింథీయులకు వ్రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు రాసిన 2వ పత్రిక 1వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 8వ అధ్యాయం 5-6 వచనం. 5-6 వచనం. దేవతలు అనబడిన వారును ప్రభువులు అనబడిన వారును అనేకులు ఉన్నారు. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడిన వారి ఉన్నను మనకు ఒక్కడే దేవుడై ఉన్నాడు. ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తమును కలిగెను. ఆయన నిమిత్తము మనమున్నాము మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను. మనము ఆయన ద్వారా కలిగిన వారము. దేవునికి స్తోత్రం. పిల్లరా, ఎవరు వారం కలిగిన వారం ఉన్నాం? ఎవరి ద్వారా కలిగిన వారం ఉన్నాం? దేవుని వలన కలిగిన వారు. మనందరం ఎవరిని ఆరాధించాలి? సృష్టికర్తని ఆరాధించాలి. ఈరోజు మనం ఆరాధిస్తున్నాం, పాట పాడుతున్నాం, కీర్తిస్తున్నాం, ఉపవాసం ఉంటున్నాం, దేవుని వాక్యం ధ్యానిస్తున్నా, దేవుని వాక్యం వింటున్నా. ఏ దేవుడిని నువ్వు ఆరాధిస్తావు? ఎంత గొప్పవాడిని నువ్వు ఆరాధిస్తావు? ఒక్కసారి మనం గ్రహించుకోవాలి, ఒక్కసారి మనం తెలుసుకోవాలి. మనం ఆరాధించే దేవుడు గొప్పవాడనే తెలుసుకున్నా, మనం ఆరాధించే దేవుడు సృష్టికర్త అనే తెలుసుకున్నా, మనం ఆరాధించే దేవుడు జీవమున్న దేవుడు అని మనం తెలుసుకున్నా, మనం ఆరాధించే దేవుడు ఉన్నవాడని మనం తెలుసుకున్నా. కనుక ప్రియులారా, ఉన్నవాడిని మనం ఆరాధించాలి, జీవము కలిగిన దేవుడిని మనం ఆరాధించాలి, గొప్పవాడిని మనం ఆరాధించాలి, సృష్టికర్తని మనం ఆరాధించాలని ఈ సమయంలో మనము నేర్చుకున్నా. ఈ లోకములో పయనించకూడదు. ఈ లోకము ప్రియులారా నాశనం చేస్తుంది. ఈ లోకము విశ్వసించకూడదు. దేవుని విశ్వసించండి, దేవునికి ఆరాధించండి. ఎందుకంటే తండ్రి ఒక్కడే, ప్రభు ఒక్కడే మనకున్నాడు. కనుక ఆయనకి మాత్రం మనము స్తుతించాలి, ఆయనకి మాత్రం ఘనపరచాలి, ఆయనకి మాత్రం మనం మహిమపరచాలి, ఆయనకి మాత్రము మనము ఆరాధించాలి. అందుకు దేవుడు ఈ సమయంలో మనతో హెచ్చరించాడు. కనుక హెచ్చరిక మీ ఎనికిడు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. నాకు ఇచ్చిన సమయాన్ని ఒకవేళ తక్కువ ఎక్కువైనా సరే అధ్యక్షులు వారు నన్ను మన్నిస్తారా అని క్షమిస్తూ ఈ చిన్న ఆరాధన వాక్యం నేను ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరి థ్యాంక్ యూ పాస్ గారు. మీరు ఆరాధన వాక్యాన్ని చాలా క్లుప్తంగా, మన దేవుడు దేవతలందరికంట పైన మహాత్యము గల మహారాజు, అతనక మహిమ మనం గ్రహింప శక్యము కానిది, మహోన్నతుడు, గొప్ప దేవుడై ఉన్నాడని వివరించినటువంటి మరి సీమోన్ పాస్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మీకు తెలియజేసుకుంటున్నాం. ఇదే సందర్భంగా మరి యవ్వన పాస్టర్స్ వచ్చి ఆరాధన నడిపించవలసిందిగా కోరుచున్నాను. నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము,
ఆయన ఆరాధించుకునే విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. అవునయ్యా, నీవు లేకుండా మేము ఉండలేము, నిన్ను ఆరాధించకుండా మేము ఉండలేమయ్యా. మాకు ఏది ఉన్నా లేకున్నా అయ్యా నీ సన్నిధిలో సంతోషిస్తామయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకోనే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకోనే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తానయ్యా. నీవే దారిలో నడిపినా నీ వెంటే నేను వస్తానయ్యా. అయ్యా నేను స్తుతిస్తానయ్యా, నిన్ను ఆరాధిస్తాను. నువ్వు లేకుండా నేను ఉండలేను. చప్పట్లు కొడతా ప్రభు నామన్ని మహిమపరచుదాం. మాతో కలిసి ఈ పాటను పాడుదాం. ఏ దారిలో నడిపే వరకు నీ వెంటే నేనొస్తా, ఏ దారిలో నడిచినా నీ వెంటే నేనొస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నువ్వు లేకుండా నేను ఉండలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. మనమందరం కలిసి కళ్ళు మూసుకుందాం, హృదయపూర్వకంగా ప్రభువుని మహింపరచుదాం. అవును ప్రభువా, నువ్వు గొప్ప దేవుడవు,
నువ్వు మహత్యము గల మహారాజువుగా ఉన్నావు తండ్రి. నువ్వు మహాదేవుడవు. ఇదిగో తండ్రి, నువ్వు గొప్ప దేవుడవు, మహోన్నతుడవు. నీకు స్తోత్రము నాయన, నీకు స్తోత్రము, నీకు స్తోత్రం. విన్న వాక్యమును ఆధారం చేసుకొని ఈ ఆరాధన వాక్యంలో దేవుణ్ణి స్తుతించగలిగే గొప్ప లక్షణాలు మనం విన్నాము. అవును ప్రభువా, నీవు లోకాన్ని సృష్టించిన దేవుడవు. ఇదిగో తండ్రి, సర్వ సృష్టికర్తవు. నువ్వు గొప్ప దేవుడవు నైనా. అన్ని నామముల కన్నా ఉన్నతమైన నామము కలిగిన వాడవు. అవును ప్రభువా, నువ్వు లేకుండా ఏది కలుగులేదు. ఇదిగో ప్రభువా, మేమేదైతే కలిగి ఉన్నామో సమస్తము నువ్వు మాకు అనుగ్రహించినదే. అయినా నువ్వు లేకుండా అయ్యా మేము మా జీవితాల్లో మేమేది ఊహించలేము. మేము కలిగి ఉన్న సమస్తము, మాకున్న వాహనము, మాకున్న ఆస్తి, మాకున్న గృహము, నైనా మాకున్న సంపాదన, మాకున్న సంతానము అయ్యా నువ్వు మాకు అనుగ్రహించినదే. అందును బట్టి ఆయనని స్తుతిస్తున్నాం అయ్యా, నిన్ను గన్నపరుస్తున్నాం తండ్రి. నీకే వందనాలు. అందరం కలిసి ప్రభు నామని మహిమపరచుదాం. మహోన్నతుడవైన తండ్రి, సర్వ సృష్టికర్తవైన దేవా, నీ మహత్యము గల నాయ నామమును బట్టి నాయన నువ్వు మహత్యము గల మహారాజు అయి ఉన్నావు తండ్రి. నువ్వు మహాదేవుడవై ఉన్నావు ప్రభువా. ఆయన నామాన్ని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. నాయన ఇదిగో తండ్రి, నీ నామమును ఎరిగిన వారముగా ప్రభువా ఆయన నిన్ను స్తుతిస్తున్నాం ప్రభు, నిన్ను గన్నపరుస్తున్నాం. అయినా ఇటు గొప్ప ఆరాధన ఇదిగో ప్రభువా నిన్ను స్తుతించగలిగి ఇదిగో ప్రభు ఈ జన సమూహముతో కలిసి నిన్ను హెచ్చించటానికి, నిన్ను గణపరచటానికి నాయన మాకు అనుగ్రహించిన ఈ యొక్క సమస్తమును బట్టి, మాకు ఇచ్చిన ఈ జీవమును బట్టి మరొకసారి వందనాలు ప్రభువా. ఇదిగో తండ్రి, మేము కలిగి ఉన్న ఈ జీవము అయ్యా నువ్వు మాకు కలుగు చేసిందే, నువ్వు మాకు ఇచ్చినదే ప్రభువా తండ్రి. నువ్వు లేకుండా మాకు ఏది లేదు ప్రభువా. నేను తండ్రి, మేము కలిగి ఉన్న సమస్తము నువ్వు మాకు అనుగ్రహించినదే. దానిని బట్టి మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి నేను ఇదిగో ప్రభువా మమ్మల్ని నిలవబెట్టినందుకు, మమ్మల్ని సమకూర్చినందుకు నీ నామాన్ని మహింపరుస్తూ, నీ నామాన్ని గణపరుస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ఈ ఆరాధన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దాచావు దేవా వందనం, కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన, పొగడనా వేణోలనా. పాడనా నీ కీర్తన, పొగడనా వేణోలనా. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడిచి పోలేదయా. ఇక్కట్లతో నేను కృంగినాను, నీ చేయి నన్ను తాకి లేపెనయా. నిజమైన నీ ప్రేమ నిష్కలంకము, నీవీచు హస్తము నిండు ధైర్యము. నిజమైన నీ ప్రేమ నిష్కలంకము, నీవీచు హస్తము నిండు ధైర్యము. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా.
గత కాలమంతా నీ నీడలోనే దాచావు దేవా వందనం. కృప చూపినావు కాపాడినావు ఎలా తీర్చగలను నీ రుణం. మాటలే ముల్లుగా మారిన వేళ నీ మాట నన్ను పలకరించెనయ్యా. నిందలతో నేను నిండిన వేళ నీ దక్షిణ హస్తం నన్ను తాకెనయ్యా. నీ మాట చక్కటి జీవపోట మరువనెన్నడు నిన్ను స్తుతించుట. నీ మాట చక్కని జీవపూట మరువనెన్నడు నిన్ను స్తుతించుట. వందనం యేసయ్యా గనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా గనుడవు నీవయ్యా. గత కాలమంతా నీ నీడలోనే దాచావు దేవా వందనం. కృప చూపినావు కాపాడినావు ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన పొగడనా వేణోలనా. పాడనా నీ కీర్తన పొగడనా వేణోలనా. వందనం యేసయ్యా గనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా గనుడవు నీవయ్యా. దేవుడికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. పాట పాడడానికి అవకాశం ఇచ్చిన జగన్ ఇగ్నాస్ గారికి వారి సంఘస్థులందరికీ ప్రభు పేరిట శుభములు. మరి కొలిగం సంఘస్థులు మంచి పాట పాడ వినిపించారు. వారికి అందరికీ వారందరి కోసం చప్పట్లు కూడా అభినందనలు తెలియజేసుకుందాం. మనము ఇంపార్టెంట్ విషయంలోనే పోదాం, ఇప్పుడు మెసేజ్లోనికి వెళ్దాం. మరి మన మధ్యన సుందరయ్య గారు కూడా ఉన్నారు. మరి వాక్యంలోకి పోదాం. అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 32 నుండి 37వ వచనం వరకు మన మధ్యన మరి సిరంజీవుల పాస్టర్ గారు వచ్చి చదవలసిందిగా కూర్చున్నా. అపోస్తుల కార్యం 4వ అధ్యాయము 32 నుండి 37 వరకు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి సమయంలో ఈ దిన వాక్య పరిచర్య నిమిత్తమై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 32 నుంచి 37 వచనాల వరకు, చివరి వచనం వరకు మనం చదువుకుందాం. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడనూ తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకునలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఇదియుగాక అపోస్తులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి.
దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికిని కొదవలేకపోయెను. కుప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడుండెను. ఇతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టియుండిరి. ఇతడు భూమి గలవాడయుండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన యొక్క వెనికిడిలో దీవించునుగాక. థ్యాంక్ యూ పాస్టర్ గారు. వాక్యం నిమిత్తము మరి మందస ఫీల్డ్ లీడర్ ఒడిశా ఫీల్డ్ లీడర్ అయినటువంటి పాలరాజు గారు వచ్చి ప్రార్థించవలసిందిగా కోరుచున్నాను. పాలరాజ్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధ మా ప్రభువా, గొప్ప దేవుడా, మా స్తుతులకు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రము నాయనా. ఉదయకాలమున తండ్రి కృతజ్ఞతార్పణల సందర్భంలో మరి చదువుబడిన లేఖన భాగాన్ని ప్రభా మీరు జ్ఞాపకం తీసుకోండి. మరి మాట్లాడే ఉన్నటువంటి నీ దాసుని మీరు జ్ఞాపకం తీసుకోండి తండ్రి. నీ ఆత్మాభిషేకమును, నీ పరిశుద్ధాత్మ శక్తి నడుపుదల కాపదల దయచేయండి తండ్రి. కూడి ఉన్న మా అందరికీ ప్రభువా ఈ మాటలు మేము గ్రహించి తండ్రి వాక్యానుసారంగా జీవించడానికి ప్రభా ప్రతి నీ బిడ్డలను ప్రభా ఈ శక్తిని గ్రహించే శక్తిని దయచేయండి. అలాగే వాక్యం ద్వారా ఈ శ్వాసంలోనికి నడిపించండి. ఈ విధంగా ప్రభా ఈ సమయాన్ని మా అందరికీ నీ సేవకుని మాకును ప్రభా మీరే మీ సన్నిధిలో ఉంచమని ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరి వాక్యంలోనే పోదాం. అయితే ఇక్కడ యూట్యూబ్ ఛానల్ ఉంది, ఎటువంటి వీడియో తీస్తారు. ఎవరైనా సరే నిద్రపోతే క్లియర్ కనబడతారు. కాబట్టి ఎవరు కూడా నిద్రపోవద్దు. శేఖర్ అక్కడే ఉండు, తిప్పుకొని ఉండు. మరి అన్ని సంఘాలకు మేము పంపిస్తాం. కాబట్టి ఎవరు కూడా నిద్రపోకుండా కరెక్ట్గా ఉండాలి. లేకపోతే నిద్రపోతే మీరు మీ సంఘాల్లో ఉన్నటువంటి వారు అక్కడ పంపించినప్పుడు మీ ముఖాలు కనబడతాయి. కాబట్టి అది గమనించండి. రైట్. ఈ సమయాన్ని సుందరి గారికి అప్పగిస్తున్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి సంఘము, అలాగే దేవుని సేవకులందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు శుభనామమున మీకందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. డాష్ మీద కూర్చున్నటువంటి దైవజనులు, నాయకులను పడిన వారు, పలాస ఏరియాలో సుమారుగా 5 ఫీల్డ్లు ఉన్నాయి. ప్రతినిధులు, అలాగే పాస్టర్స్ అందరూ, ఇవాంజలిస్ట్స్ వారు కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. సియోను గ్రేట్ చర్చ్ వారికి ప్రత్యేకంగా పాస్టర్ గారు ఆయన టీచర్గా పనిచేస్తూ కూడా కాపరిగా పనిచేయటం అందరికీ ఉండదు. కానీ దేవుడు అతనికి అనుగ్రహించాడు. భారం కలిగే పరిచర్య చేస్తున్నప్పుడు దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. దేవుని కనుదృష్టి వాని మీద ఉంటుంది. అలా పరిచర్య చేస్తున్నప్పుడు సహోదరి వాళ్ళ సతీమణి గారు ఎటువంటి ఇబ్బంది కలగజేయకుండా వారు కూడా సహకారం కలిసి పనిచేస్తున్నందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. అలాగే సంఘంలో ఉన్నటువంటి యవన బిడ్డలు, క్వాయర్ మెంబర్స్, కమిటీ మెంబర్స్, పెద్దలు, నాయకులు, తల్లులు,
తండ్రులు, పిల్లలు మీరందరూ కూడా ఐక్యత కలిగి, చాలా ఆసక్తి కలిగి మీ సంఘాన్ని మీరు కాపాడుకుంటున్నందుకు మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. అలాగే మ్యూజిషియన్స్ వారికి కూడా శుభములు తెలియజేస్తా ఉన్నాం. మంచి మంచి పాటలు పాడాం, మంచి రాగాల దేవుడు మనకు అనుగ్రహించాడు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ఆనందరావు పాస్టర్ గారు, అలాగే పాస్టరమ్మ గారు కూడా, ఆదమ్మ గారు చాలా చక్కని పాటలు పాడుతున్నారు. అలాగే కంటిన్యూ చేయండి. మీకు అవకాశం వస్తున్నప్పుడల్లా మా పాస్టర్ తరఫున మీరు ఒక సింగర్లుగా వైఫ్ అండ్ హస్బెండ్ ఉండాలని కోరుతున్నాను. యవన కాలంలో బాగా పాడి ఉండవచ్చు, నేను లేను. సో ఈ సంవత్సరాల నుండి చూస్తున్నాను మీ సింగింగ్ వెరీ గుడ్, అప్రిషియేటబుల్. వీళ్ళిద్దరు పాడుతున్నప్పుడు మొన్న కూడా పాడారు బాలిసాయిలో, చాలా చక్కగా పాడారు. వారు ఎన్నుకుంటున్నటువంటి పాటలు ఒక అర్థవంతమైన పాటలతో, ఒక భారము, ఒక బాధ్యత కలిగిన విధంగా వారు పాడుతున్నారు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తుంది. మిగిలిన వారు కూడా, పాస్టర్లందరూ కూడా మీ సతీమణులతో పాటలు పాడితే ఎంత బాగుంటుంది అనేది వెనకాల కూర్చుని చాలా తపన పడుతున్నాను. అలాగే మీరందరూ కూడా పాడాలని కోరుతున్నాను. ఎంకరేజ్ చేస్తున్నారు, వారు మనకు ఎంకరేజ్ చేస్తున్నారు. అలాగే మీరు ముందుకు వెళ్ళాలని కోరుతున్నాను. పలాసలో పనిచేస్తున్నటువంటి మోహన్ రావు గారు కూడా ఈ సందర్భంలో గుర్తిస్తున్నాం. ఆయన కూడా టీచర్గా పనిచేస్తూ సేవలో కూడా ఉన్నారు. వారు కూడా డాన్స్ మీద వస్తే మంచిది, ఎందుకంటే దేవుని సేవకుల సమూహంలో ఉన్నారు కనుక. రండి బ్రదర్, రండి, ప్లీజ్ కమ్. సమూహంలో ఉన్నారు కనుక రండి, ప్లీజ్ కమ్, రండి. చప్పట్లు కొట్టి ఆహ్వానం పలుకుదా. ఎందుకంటే వారి సమయాన్ని కూడా ఇచ్చి సేవలో అలా వారు పరిచర్య చేస్తున్నారు. ప్రస్తుతానికి జీసీడీఎం పరిచర్యలో మొట్టమొదటిగా జగన్నాయకులు గారు టీచర్గా పనిచేస్తూ కంప్లీట్గా ఒక చర్చ్ని బాధ్యత వహిస్తున్నారు. అలాగనే మోహన్ రావు గారు కూడా ఆయన టీచరే, పలాస సంఘం బాధ్యత తీసుకుంటున్నారు. అలాగనే కొలిగాంలో ఉన్నటువంటి ఆనందరావు పాస్టర్ గారు అల్లుడు భాస్కర్ గారు, వారు కూడా గవర్నమెంట్ జాబ్ చేస్తూ టీచర్గా పనిచేస్తూ కొంత సమయం దేవుడు వారికి అనుగ్రహించిన జ్ఞానాన్ని పరిచర్యలో వారు వాడుతున్నారు. ఇలా ఇక్కడ ఉన్నటువంటి వారిలో మీరందరూ కూడా టీచర్లుగా ఉంటూ, అలాగే కంపెనీలు పనిచేస్తూ, మేనేజర్లుగా ఉంటూ, వేరే వేరే రకాలుగా పరిచర్యలో ఉంటూ కూడా మీ యొక్క సమయాన్ని మీరు దేవునికి ఉపయోగిస్తున్నారు. దాన్ని బట్టి సంతోషిస్తున్నాను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చదవబడినటువంటి వాక్య భాగంలో నుండి 3 విషయాలు మనం నేర్చుకుందాం క్లుప్తముగా. ఒడిశా ప్రాంతంలో, అంటే గుసాని బ్లాక్లో, ఆ ప్రాంతం నుండి మేము నేర్చుకున్నది ఏంటంటే, వారు సమయానుకూలంగా వారు కూడుకుంటారు, ఆన్ టైం. అది పగలైనా అది రాత్రైనా వారు అనుకున్నారంటే ఆ గంటకు వచ్చేస్తారు. అక్కడ అనుభవాలు వేరు, ఈ యువతలు వస్తే ఈ అనుభవాలు వేరుగా ఉంటున్నాయి. వారు 8 గంటలు, 8:30 గంటలు, 9 గంటలకే హాజరవుతారు, పాటలు పాడుతారు. అక్కడ నుండి మేము కూడా నేర్చుకున్నది ఏంటంటే, ఇది ప్లాన్ చేసుకోకపోయినా ముందుగానే ముగించుకుని 12:30కి వాక్యం మొత్తం అయిపోతుంది. తర్వాత అర్ధగంట సేపు కానుకలు విత్తటము, మాట్లాడుకోవటం, గౌరవించటం, అప్పుడు 1 గంట అవుతుంది. తర్వాత భోజనాలు వెళ్తాం. ఆ విధంగా వారు టైంని పాటించారు కనుక గుసాని బ్లాక్లో ఉన్నటువంటి టీం వారికి మా శుభాలు తెలియజేస్తున్నాం. ఆ విషయంలో మీరు అక్రమంగా మీరు వెళ్తున్నందుకు వందన. సో ఆ విధంగా ఆరాధన వాక్యం అయితేనేమి, వాక్యాలు, ప్రసంగాలు అలాగే జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు సమయము, అఫ్కోర్స్ నాకు కూడా కరెక్ట్గా ఇచ్చారు,
ఇక్కడ నేను కొద్ది నిమిషాల్లో 12:30లో నేను తప్పనిసరిగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. 3 విషయాలు నేర్చుకుందాం. ఈ వాక్యంలో చదువుతున్నప్పుడు 3 విషయాలు బయటికి తీసుకొని వచ్చి ఆ 3 విషయాలు మీకు తెలియజేయాలని, దాని ద్వారా మీ విశ్వాసాన్ని బలపరచాలని, దాని ద్వారా దేవునికి మహిమ కలగటానికి ఈ వాక్య భాగం ఎన్నుకోవటం జరిగింది. ఇది చాలా అద్భుతమైనటువంటి వాక్య భాగం. చరిత్రలో నూతన విశ్వాసులు ఆరంభ సంఘము అద్భుతంగా ఒక ప్రపంచన పరిచర్యను వారు చూపించగలిగినారు. దీని వెనకాల పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనుకోండి. పరిశుద్ధాత్ముడు లేకుండా ఏ పని కూడా జరగదు. కానీ సంఘము ఆరంభించినప్పటి నుండి దాని కదలికలు చూస్తున్నప్పుడు ప్రజలు వారు చెందిన మార్పులు లేదా వారు తీసుకున్న నిర్ణయాలు ఈనాటి కాలంలో, ఈ 21st సెంచరీ ఈ కాలంలో కూడా, ఈ టెక్నాలజీ కలిగినటువంటి కాలంలో కూడా మనల్ని చాలా సవాలు విసురుతా ఉన్నది ఈ సంఘము. అది మా క్రైస్తవ సంఘం. ఏ సంస్థలు వచ్చినా, ఏ సంఘం నిలబడినా ఆరంభంలో ఉన్నటువంటి ఆ సంఘం మీద ఉందా లేదా అని పరిశోధన చేయగలిగితే చాలా అద్భుతమైన పరిచర్యను మనం చేయగలుగుతాం. జీసీడీఎం పరిచర్య కూడా దాని మీదనే కూర్చున్నది, దాని మీదనే నిలబడింది, దాని మీదనే సంఘాన్ని కట్టుకోవటం జరుగుతుంది. ఇది మన బలం, ఇది మన యొక్క విశ్వాసం. ఇంతగా వారు ఎలా చేయగలిగినారు? ఇలా మనం ఇప్పుడు చేయగలుగుతామా? ఏదైనా నేను ఇప్పుడు చెప్తున్న విషయాలు 3 విషయాలు ఉంటే జరుగుతాయి. ఈ వాక్య భాగంలో 3 విషయాలు మీకు తెలియజేస్తాను. నేను కనుగొన్నది అంటే నేను నేర్చుకుని లేదా నేను గ్రహించింది ఎన్నో ఉంటాయి. మీరు మాట్లాడుతున్నా కూడా పరిశుద్ధాత్మ దేవుడు మీరు మాట్లాడుతూ ఉంటాడు, మీతో మాట్లాడతారు. ఐడియాలు వస్తాయి, ఆలోచనలు వస్తాయి. ఇలా చెప్తే బాగుండును, అలా చెప్తే బాగుండును, ఈ కొత్తగా కొన్ని ఐడియాలు మీకు వస్తూ ఉంటుంది. దీన్ని పరిశుద్ధాత్మ దేవుడు తన శక్తి ద్వారా మీతో మాట్లాడునుగా ఈ సమయం. 1, దీంట్లో విశ్వాసం ఉంది. 2వది, దీంట్లో కృప ఉంది. 3వది, దీంట్లో సాక్ష్యం ఉన్నది. ఈ 3 విషయాలు నేను చెప్తాను. మొదటిది విశ్వాసం ఉంది. 2వది ఈ సంఘానికి కృప ఉంది. 3వది ఈ సంఘంలో సాక్ష్యం ఉంది. ఈ 3 వారు కలిగి ఉన్నారు కనుక ఒక పవర్ని వారు ప్రొడ్యూస్ చేశారు, ఉత్పత్తి చేశారు. ఒక బలాన్ని, ఒక శక్తిని, ఒక నూతన కార్యాన్ని, ఎప్పుడు జరగనిది. పరిశుద్ధాత్మలో నిమగ్నమై కలిసి చరిత్రను సృష్టించగలిగారు. మరి ఈ యుగాలలో మనం చేయగలుగుతామా అని అంటే ఎస్, చేయగలుగుతాము. ఎప్పుడు అని అంటే ఈ 3 ఉంటాయి. రైట్, చెప్తాను. మొదటిది, ఈ సంఘంలో ఉన్న గొప్ప ఆశ్చర్యము, అద్భుతం ఏంటంటే కలిసి విశ్వసించారు. విశ్వాసం, ద ఫెయిత్, విశ్వాసం. ఇది గుడ్డిది కాదు, ఇది జ్ఞానంతో కూడినది. ఇది క్రీస్తు కూర్చిన జ్ఞానం, క్రీస్తు కూర్చిన సందేశం. క్రీస్తు అబద్ధికుడు కాదు, క్రీస్తు దేవుని కుమారుడు, క్రీస్తు పరసంబంధమైన వాడు. క్రీస్తు లేకుండా ఏ సృష్టి కలగలేదు. కానీ అలాంటి వ్యక్తి ఈ లోకానికి వచ్చి ఇంతగా మనకంటే కింద స్థాయిలో అడుగున వచ్చి సేవ చేయటం నాకెంతగానో ఆశ్చర్యం కలగజేసింది. నా మైండ్ను తారుమారు చేసినటువంటి సందేశము ఏదైనా ఎక్కడైనా ఉందంటే అది క్రీస్తు అయి ఉన్నాడు. చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపరచెదం. క్రైస్ట్ కెన్ చేంజ్ ద వరల్డ్, క్రైస్ట్ కెన్ చేంజ్ ద మైండ్, క్రైస్ట్ కెన్ చేంజ్ ద హిస్టరీ. క్రీస్తు వారు శక్తి కలిగిన వారు. ఆయన ఏదైనా చేయగలుగుతాడు, భరించగలుగుతాడు, ఓర్చగలుగుతాడు, తగ్గించుకోగలుగుతాడు,
ఏదైనా చేయగలుగుతాడు. ఆయనకి అన్ని సాధ్యమే. ఆయన లాంటి వారు ఈ లోకంలో ఎవరు లేరు, ఎవరు కూడా చెయ్యలేరు. ఎందుకంటే అధికారము ఆయనకే అనుగ్రహించబడింది. హల్లెలూయా. సమస్త అధికారము నాకు ఇవ్వబడింది. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటన చేయండి. నేను మీతో ఉంటాను, ఆశ్చర్య కార్యములు జరిగిస్తాను, యుగ సమాప్తి వరకు నేను మీకు తోడుగా ఉంటాను అన్నాడు. ఇది చాలా అద్భుతమైన విశ్వాసం. ప్రపంచాన్ని మార్చగలిగింది. ఆటంకములన్నీ కూడా కూలద్రోయడం జరిగింది. కుల ఆటంకాలు, మత ఆటంకాలు, అలాగనే ధనవంతులు బీదవాళ్ళు అనేటువంటి ఆటంకాలను కూడా కూలగొట్టి సమానమైన మానవ సమాజాన్ని కట్టగలగటం జరిగిందనంటే అది యేసుక్రీస్తు వల్లే జరిగింది. ఆమేన్, హల్లెలూయా. కనుక ఈ ఆరంభంలో ఉన్నటువంటి ఆది సంఘం వారికి కలిగి ఉన్నది బలమైనది ఏంటంటే విశ్వాసం. ఎవరి మీద విశ్వాసం? క్రీస్తు మీద విశ్వాసము, దేవుని మీద విశ్వాసము. ఎందుకంటే దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన మాటిచ్చి నెరవేర్చేవాడు. అందుకే బైబిల్లో మనం చూస్తున్నప్పుడు ఆయన వాగ్దానం చేశాడు, వాగ్దానం ప్రకారంగా ఆయన నెరవేర్చాడు. అందుకే ఆయన నమ్మదగిన దేవుడు. పాట కూడా రాశారు, నమ్మదగిన దేవుడు. ఎందుకు పాడతాం? ఎందుకు ఈరోజు కృతజ్ఞత చెల్లించడానికి వచ్చాం? ఎందుకు మన పంటల్లో పండించింది ఇవ్వాలి? ఎందుకు మన సమయాన్ని ఆ దేవునికి ఇవ్వాలి? ఎందుకు మన శక్తిని ఆయనకి ఇవ్వాలి? ఆయన ఎటువంటి వాడిని మనం ఇవ్వాలి అని అంటే, ఆయన ఇందాక ఆరాధనలు మనం చూసాం, ఆయన మహాదేవుడు, ఆయన సృష్టించాడు. కనుక ఇప్పుడు మన కృతజ్ఞత చెల్లించడానికి, గ్రాటిట్యూడ్ కోసం, కృతజ్ఞత భావం కలిగి ఉండటానికి, ఆ మహాదేవునికి చెల్లించటానికి, కానుకలు అర్పించటానికి, ఈ రోజు మాత్రమే కాదు, ఇంకా పంటలు ఉన్నాయి, ఇంకా రాలేదు, ఇంకా జీడి పంటలు ఉన్నాయి, రాగులు పంటలు ఉన్నాయి, ఇంకేవేసారో నాకు తెలియదు పంటలన్నీ కూడా వ్యవసాయదారులకి. సో దాంట్లో నుండి, లేదా ఉద్యోగంలో నుండి, లేకపోతే కుటీర పరిశ్రమల నుండి పని చేస్తూ ప్రభువును అర్పించడానికి వచ్చాం. ప్రియులరా, ఇదంతా విశ్వాస సంబంధమైనది, విశ్వాసముతో కూడినది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట చెప్పాలి, అసాధ్యము. అందరూ చెప్పాలి, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట, అందరం చెప్దాం, అసాధ్యము. గట్టిగా చెప్పాలి, అసాధ్యము. ఏం మాటలండి. కనుక ఆది సంఘంలో ఉన్నవారు కలిసి క్రీస్తును విశ్వసించారు. ఒంటరిగా లేరు. పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, బీదవాళ్ళు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, చదువుకున్న వారు ఉన్నారు, మిగిలిన వారు ఉన్నారు. అందరూ కలిసి, అక్కడ వ్రాయబడింది, విశ్వసించిన వారు. చదువు తల్లి, మైక్ లేదా? మైక్ ఇవ్వలేదా? అమ్మాయికి మైక్ ఇవ్వండి. ఆమె చాలా చక్కగా చదువుతుంది, చాలా గట్టి కూడా చదువుతుంది. విశ్వసించిన వారందరూ. ఏ ఊరు అమ్మాయి? కొలుగుమే. ఈ ఊరికి వచ్చారా? కోళ్ళకి వచ్చారా? మీ సంగతులారా? చూసారా, మారిపోతుంది. ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతం వచ్చి మారిపోతుంది. విశ్వసించిన వారందరూ హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. దట్ ఈస్ వండర్ఫుల్. విశ్వసించిన వారందరూ కలిసి క్రీస్తును విశ్వసించారు. విశ్వాసము విధేయతను నడిపిస్తుంది. ఫెయిత్ will leads to obedience. విశ్వాసము ఎంతవరకు నడిపిస్తుందంటే విధేయత, ఆ పని చేసేంత వరకు నడిపిస్తుంది. ఇది చాలా అద్భుతమైనది. ఎవడను
18వ శతాబ్దంలో, అమ్మ చదువుమంటే చదువు తల్లి, 18వ శతాబ్దంలో ఇంగ్లాండ్లో ఒక దైవజనుడు లేచాడు, పుట్టాడు, పరిచయం చేశాడు. ఆయన పేరు జార్జ్ ముల్లర్. చెప్పండి. ఏ ముల్లర్? రైట్, మీరు కరెక్ట్గా చెప్తున్నారు. ఆయన పేరు జార్జ్ ముల్లర్. గొప్ప దైవజనుడు. ఆయన ఒక చరిత్రను సృష్టించాడు. విశ్వసించిన వారందరూ చరిత్రను సృష్టిస్తారు. విశ్వాసం లేని వారు ఏమి చేయరు. వాళ్ళ వల్లగా ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో మీరు కూడా నిజంగా దేవుని నమ్మి, ఆయన వాగ్దానాల మీద నమ్మి ఆధారపడి జీవించగలిగితే మీ జీవితంలో మీరు చరిత్రను సృష్టిస్తారు. దేవుని కార్యములు మీరు చేయగలుగుతారు. ఇది విశ్వాసంతో కూడిన పరిచర్య. ఇది రాజకీయం కాదు. ఇదేదో మన లోకంలో ఉన్న సూత్రాల ప్రకారంగా లేదు. ఇది దైవ సూత్రాలు. ఇది క్రీస్తు మీద ఆధారపడి ఉన్నది. ఏ కార్యం జరిగినా కనుక విభిన్నమైనది, ఒక నూతనమైనది, ఒక ఆశ్చర్యమైనది, అది మాంత్రికులు కూడా అర్థం కానిది, ఈ లోకంలో శక్తులకి అర్థం కానిది, అమ్మ బాబాయ్ మన వల్ల కాదు అని అనిపించే రీతిగా ఏదైనా జరుగుతుందనంటే అది అత్యంత క్రీస్తు కార్యము, విశ్వాసకరమైనది. జార్జ్ ముల్లర్ గారు క్రీస్తును నమ్ముకున్నాడు. ఇది 18వ శతాబ్దంలో ఇంగ్లాండ్లో ఆయన పుట్టాడు. ఓ పరిచర్య చేశాడు. చాలా అద్భుతంగా ఉంది ఆయన జీవితం. అన్ని నేను చెప్పలేను కానీ కొన్ని చెప్తాను. విశ్వాసంతో పనిచేశాడు. ఆయన జీవితంలో 10,024 మంది అనాథలను పెంచాడు. ఎంతమంది? 10,024 మంది అనాథలను పెంచాడు. 117 పాఠశాల స్కూల్ స్థాపించాడు. ఎవరు? జార్జ్ ముల్లర్. ఎవరోడు? ఏ దేశస్థుడు? ఇంగ్లాండ్ దేశస్థుడు. ఏ శతాబ్దము? 18వ శతాబ్దం. 120,000 మంది విద్యార్థులకి విద్యను అభ్యసించిన దైవజనుడు, ప్రాంతానికి గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటించిన వాడు, మహాయోధుడు. ఇంగ్లాండ్లో ఒక హోమ్ ఉండేది, ఒక అనాథ హోమ్. ఆ అనాథ హోమ్లో 2,000 మంది విద్యార్థులు ఉన్నారు. ఇది విశ్వాసంతో కూడిన పరిచర్య. అది జరిగింది కనుక అది మిషనరీల జీవిత చరిత్రలో అది ఎక్కింది. ఏదైనా చరిత్ర చూడాలని అంటే మిషనరీ వాళ్ళు చేసిన గొప్ప చరిత్ర. మన ఏరియాలో మనం చేయలేమా? మన వల్ల జరగదా? చరిత్ర లేవా? ఏ కుటుంబం గురించి, తండ్రి గురించి మనం మాట్లాడలేమా? చరిత్ర సృష్టించిన వారు బైబిల్లో ఉన్నారు. ఒక అన్యుడు కొర్నేలి, అపోస్తల కార్యం ఉంటాడు 10వ అధ్యాయంలో. నిజమైన దేవుడు గురించి ఆయన ఆలాపన, ప్రార్థన, ధర్మ కార్యాలను చేస్తూ ఉంటే, ప్రార్థనలు చేస్తూ ఉంటే ఆ ప్రార్థన ఎవరి దగ్గరికి వెళ్ళింది? దేవుని దగ్గరికి వెళ్ళటం జరిగింది. ఎవరు వచ్చారు తన దగ్గరికి? ఒక దూత వచ్చాడు, వార్త చెప్పాడు, చరిత్రను తిరిగి రాశారు. Faith will lead to the obedience. Faith can bring miracles. Faith will produce history, miracles, healings. అద్భుత కార్యాలు జరుగుతాయి విశ్వాసం ద్వారా. ఏదో బాప్తీసు పొందాం, చర్చికి వెళ్తున్నాం, గుడికి వెళ్తున్నాం, ఏదో ఇస్తున్నాం అంతనే ఉంటే ఏం చేయలేం. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ నేను బ్రతికినా, నేను సచ్చినా నీ వాక్యం మీద ఆధారపడి నేను జీవిస్తాను అనే తీర్మానం చేసుకుని జీవించిన వారి జీవితాల్లో మాత్రమే చరిత్ర కలుగుతుంది. మిగిలిన వారు చరిత్ర ఉండదు. జార్జ్ ముల్లర్ తన హోమ్, ఒక అనాథ ఆశ్రమంలో స్థాపించాడు. విశ్వాసంతోనే స్థాపించాడు. అయ్యే బాబోయ్ మాకు ఇంత డబ్బులు ఇవ్వండి, మేము ఈ హోమ్ ఇలాగ స్థాపన చేస్తున్నారు అని ఆయన ఎవరిని అడగలేదు. ఆయన పద్ధతి ఏంటంటే విశ్వాసంతోనే, దేవుని కార్యం చేస్తున్నాను,
అది దేవుడిస్తే ఓకే, దేవుడే ఇయ్యాలి. దేవుని కార్యం దేవుడే ఇయ్యాలి. దేవుని మీద ఆధారపడి జీవించినటువంటి వ్యక్తి జార్జ్ ముల్లర్. హోమ్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు? అనాథ పిల్లలు 2000 మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 2000. మొత్తం 1,20,000 విద్యార్థులు ఆయన సపోర్ట్ చేశాడు. అయితే హోమ్లో అంటే అన్ని తన జీవితంలో తన హోమ్లో 22,000 అనాథ పిల్లలు ఉన్నారు. ఒకరోజు మధ్యాహ్నం భోజనం లేదు, అయిపోయింది. రేషన్ ఎవరో కొంతమంది ఇచ్చి ఉండొచ్చు, ఆ రేషన్ అయిపోయింది. ఆయన చేయవలసింది ఒకటే, ప్రార్థన చేయడం, మోకరిల్లి ప్రార్థన చేయడం. ఇలాంటి అనుభవాలు ఎన్ని జరిగినాయో తన జీవితాల్లో. కానీ ఒక్క జీవితం విషయం మాత్రం బయటికి తీసుకుని వచ్చారు. ఏంటంటే మధ్యాహ్నం ఆహారం లేదు. ఆయనకు తెలుసు అయిపోయింది. ఈ ఎవరు వంట చేసే వాళ్ళు వచ్చారు, అయ్యా మధ్యాహ్నానికి ఏం లేదయ్యా, పిల్లలకు ఆహారం పెట్టడానికి ఏం లేదయ్యా అని అంటే, లేదా అయితే ఎలా అని అలాంటి రకంగా ఉండేవాడు కదా ఆయన. సరే పిల్లలందరిని పిలవండి, మనం ప్రార్థన చేద్దాం. అంతే, ప్రార్థన చేశారు. పిల్లలకు తెలియదు, చెప్పలేదు. ఎందుకు చెప్తారు? చెప్పలేము కదా, వాళ్ళ గోల చేస్తారు. ఇతరులకు చెప్పేస్తే అంటే పిల్లలందరూ వచ్చారు, కూర్చొని మోకరిల్లి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నారు. దేవా, ఇప్పటి వరకు నీవు ఇచ్చినటువంటి కార్యములు వందనాలు, ఆహారమును బట్టి వందనాలు, విద్యను బట్టి వందనాలు అన్నీ జ్ఞాపం చేసుకుంటూ దేవునికి స్తోత్రాలు చేస్తున్నప్పుడు 12:30కి డోర్ కొట్టారు. ఏంటి అని ఓపెన్ చేస్తే రొట్టెల వ్యాపారంలో పనిచేస్తున్నటువంటి ఆ పరిశ్రమ వారు ఎక్కడో తీసుకెళ్లవలసినటువంటి ఆ రొట్టెలకి ఆ ప్రోగ్రాం క్యాన్సిల్ అయిందని చెప్పి వారు ఆలోచన చేస్తున్నప్పుడు, ఎవరికి ఇద్దాము ఈ రొట్టెలు అంటే, ఫలానా అనాథాశ్రయం ఉందండి, అక్కడికి ఇవ్వాలని వాళ్ళు తీసుకుని వచ్చారు. హల్లెలూయా. మిరకల్స్, విశ్వాసంతో కూడిన కార్యాలు జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం చెల్లించారు, దేవుని కృతజ్ఞత చెల్లించారు. అంతనే టెన్షన్ లేదు. టెన్షన్ ఉండకపోవచ్చు, టెన్షన్ లేదు, బాధ, చింత చాలా మంది జీవితాల్లో. నా బతుకు ఏమైపోతుందో, నా పిల్లల బతుకులు ఏమైపోతుంది, భర్త లేడు ఏమైపోతుందో, భార్య లేదు ఏమైపోతుందో దిగులు చెందుతా ఉంటాం. వాక్యం ఏమంటుందో తెలుసా? అనాథ పిల్లలను నేను చూసుకుంటున్నాను అంటాడు ఆ గొప్ప దేవుడు. హల్లెలూయా. ఆ గొప్ప దేవునికి ఒకసారి చప్పట్లు కొడదాం గట్టిగానే. దేవా థ్యాంక్ యూ. దేవుడు సర్వం అనుగ్రహించాడు. ఈరోజు ఒక వాక్య భాగం నేను మన జీసీడీ గ్రూపులు పెట్టాను. యెషయా గ్రంథంలో తీయబడిన వాక్యం, నేనే నడిపిస్తాను. చరిత్రలో ఎవరిని ఉపయోగించుకోవాలి, ఎవరిని కింద చెయ్యాలి, ఎవరిని నాశనం చేయాలి అనేది అంతా దేవుడు తన ప్రణాళిక తన శక్తిలో ఉన్నదని అక్కడ పెట్టడం జరిగింది. కనుక దేవుడు నీ వంక చూస్తున్నాడు, నీ కుటుంబం వైపు చూస్తున్నాడు, నీ బ్రతుకు వైపు చూస్తున్నాడు. నీ నిర్ణయం మీద ఉంటుంది, నీ విశ్వాసం మీద ఉంటుంది. విశ్వాసము దిగులు చెందనివ్వదు. విశ్వాసము టెన్షన్ క్రియేట్ చెయ్యదు. విశ్వాసము ధైర్యాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది, ఉత్పత్తి చేస్తుంది. విశ్వాసము నెమ్మదిని కలగజేస్తుంది. విశ్వాసము ఆనందాన్ని కలగజేస్తుంది. విశ్వాసము నిరీక్షణను కలగజేస్తుంది. అందుకే ఆదిమ సంఘం వారందరూ ఏం చేశారంటే కలిసి సమిష్టిగా ఒకే విశ్వాసంలో చేరి షేర్ చేసుకుంటున్నారు, పంచుకుంటున్నారు. విశ్వాసము క్రియలు దాల్చి పనిచేస్తున్నప్పుడు ఏం చేస్తారంటే, రండి మనం కలిగి ఉన్న వాటిని ఇచ్చేద్దాం, బీదలేమి ధనవంతులేమి అలా ఉండకూడదని, సమానంగా ఉండాలని చరిత్రను సృష్టించారు. సో జార్జ్ ముల్లర్ ఆ విశ్వాసము ద్వారా ఎన్నో కార్యములు జరిగించారు. బైబిల్లో ఉన్నటువంటి ఒక ధనవంతుడు, ఆస్తి కలిగిన వాడు, ఊరు అనే దేశంలో నివసించినటువంటి వాడు, వానితో దేవుడు మాట్లాడినాడు, అబ్రహామా
నీ బంధువులను విడిచిపెట్టు, నీ ఆస్తిని విడిచిపెట్టు. ఆయన ధనవంతుడు, బంధువులు ఉన్నారు, ఆయన హాయిగా బ్రతకగలుగుతాడు. దేవుడు పిలిచాడు, దేవుడు దర్శనం ఇచ్చాడు. నేను చూపించే దేశానికి వెళ్ళమన్నాడు. వెళ్ళరా? ఆయన వెళ్ళాడా? అబ్రాహాం వెళ్ళాడా? అబ్రాహాం వెళ్ళాడా వెళ్ళదా? అందరు నాయకు చూసిన ఇలాగే వెళ్ళాడో వెళ్ళలేదు, ఏమో ఈ అడ్రస్లో వెళ్ళాడు నాకేం తెలుసు. బైబిల్లో అబ్రాహాం గురించి మాట్లాడుతున్నాను. ఇక్కడ ఎవరైనా అబ్రాహాం ఉన్నారా? వాళ్ళ గురించి మాట్లాడలేదు. దానికి ఒక అబ్రాహాం గారు ఉన్నారు, వాళ్ళు కూడా ఇక్కడ వచ్చినట్టున్నారు. ఆయన గురించి నేను మాట్లాడలేదు. బైబిల్లో ఊరు అనేటువంటి ఊరిలో నుండి దేవుడు పిలిచినటువంటి ఆ యొక్క వ్యక్తి గురించి మాట్లాడుతున్నాను. అబ్రహాం, వాళ్ళ సతీమణి సారా. నేను చూపించే దేశానికి వెళ్ళాలి, బయలుదేరి వచ్చారండి. పొలాలను విడిచిపెట్టి వచ్చారండి. ఇది ఎలా జరుగుతుంది అని అంటారా? ఇది విశ్వాసంతో జరుగుతుంది. విశ్వాసము కార్యాలను జరిగిస్తుంది, ఆశ్చర్య కార్యం చేస్తుంది విశ్వాసం. అందుకే ప్రియులరా, నీలో విశ్వాసం, నీలో ఉన్న విశ్వాసం అది దేవుని వాక్యం మీద ఆధారం కలిగి ఉండకపోతే నీ జీవితంలో అద్భుతాలు జరగవు, నీవు ఆనందించలేవు, నీవివ్వలేవు, కృతజ్ఞత చెల్లించలేవు. కనుక గమనించండి, అబ్రహాం తన యొక్క ఆస్తిని విడిచిపెట్టి, బంధువులను విడిచిపెట్టి దేవుడు చూపించే దేశం అప్పటికే అంత క్లారిటీ లేదు కూడా. ఏదో దోషం, చాలా దూరంలో ఉన్న దేశం, కనాను దేశం ఇస్తానన్నాడు. ఆకాశ నక్షత్రాలను చూపించాడు, ఇసుక రేణుల గురించి చెప్పాడు, నేను ఉన్నానన్నాడు. పద వెళ్ళిపోదామని వెళ్ళిపోయారు. వారు చరిత్ర సృష్టించారు. వాళ్ళు ఏమన్నారు తెలుసా? హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనము, 13వ వచనం. వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తమ భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకుని విశ్వాసము గలవారై మృతి చెందరు. ఏంటి మనుషులు ఇలా కలగజేశారు? కనాను దేశాన్ని ఇస్తానని అన్నాడు, కానీ ఈ భక్తులు కనానం మీద మనసు ఉంచలేదు. కానీ పరలోకం అనే పట్టణంలో, నిత్య జీవం అనే పట్టణము, ఎల్లప్పుడూ ఆ పట్టణం గురించి వాళ్ళు ఎదురు చూశారు అని అన్నారు. విశ్వాసులు అలా ఉంటారు. ఆదిమ సంఘం వారు ఇంత అద్భుతమైన కార్యం ఎలా చేయగలిగారు అని అంటే, సమష్టిగా ఎలా జీవించగలిగారు అని అంటే, ఇట్స్ బికాజ్ ఆఫ్ ఫెయిత్. అది విశ్వాసం మాత్రమే. సంఘం అంతా కూడా విశ్వాసంతో కార్యం పని చేయగలిగితే అద్భుతమైన కార్యములు జరుగుతాయి. సో ఆది సంఘం వారు అలా కలగజేశారు. రెండవది కృప. కృప కూడా నేను ఈ స్థానిక పాస్టర్ గారు భార్య గురించి నేను మాట్లాడుతుంది యేసు కృప గురించి మాట్లాడుతున్నాను. చాలా మంది లోకంలో వేరే కృపల గురించి కూడా మాట్లాడతారు. కృప అనే అర్థం బయట వాళ్ళకు తెలియదు. కృప అనే పదం ఏంటంటే, ధనవంతుడు తగ్గించుకుని వచ్చి పాపము నిమిత్తమై రక్తము చిందించి మళ్ళీ మరణించి ఆయన మళ్ళీ తిరిగి లేచిన వాడే కృప కలిగిన వాడు. బయట కృప అంత వేస్ట్దే. యేసులో ఉన్న కృప చాలా అద్భుతమైనది. ఏముందంటే, సమిష్టిగా కలిసి విశ్వాసం కలిగి సంఘమంతా ఉంటే రెండవది జరుగుతుంది ఏంటంటే, దేవుని కృప అధికముగా ఉంటుంది. ఇట్స్ ఎ వండర్ఫుల్ బ్లెస్సింగ్. సంఘములో దేవుని కృప బలముగా ఉంటే, గమనించింది అక్కడ ఉంది కదా, మన చదివిన దాంట్లో ఎంత కృప ఉంది అక్కడ, చదవండి అమ్మా. తనకు కలిగిన వాటిలో దైవ కృప అని ఉంటుంది చూడండి అక్కడ. ఇదిగాక బలముగా ప్రభు అయిన యేసు పునరుత్థానమును గూర్చి అది కాదు కింద ఉందా? ఓకే. దైవ కృప
ఎంతండి దైవ కృప ఎంత? దైవ కృప అధికముగా. అందరి యందు అధికముగా ఉండెను. అత్యధికముగా. ఎప్పుడైతే సంఘము సమిష్టిగా విశ్వాసముతో పనిచేస్తారో దేవుని కృప అధికముగా ఉంటుంది. ఇది రెండవది. మొదటి జరిగితే రెండవది జరుగుతుంది. కృప ఉంటుంది, దైవ కృప ఉంటుంది. దైవ కృప ఉంటే ఏం జరుగుతుంది? దైవ కృప ఉంటే ఇవ్వటం ప్రారంభించడం జరుగుతుంది. విశ్వాసం ఉంటే రెండవది దేవుని కృప ఉంటుంది. దేవుని కృప ఉంటే ఇవ్వటం మొదలు పెడతాం. అందుకే సంఘమంతా కూడా ఏం చేశారంటే నాది అని కాదు, నీది అని కాదు, అందరూ కలిసికట్టుగా వారు షేర్ చేసుకుంటున్నారు. ధనవంతులు అనబడిన వారు వాళ్ళ పొలాల్లో, వాళ్ళ భూములు, వాళ్ళ ఇండ్లు అమ్మేసి తీసుకుని వచ్చి అపోస్తలుల పాదాల ఎదుకు పెట్టారు. సమిష్టిగా పని చేస్తున్నారు. కలిసి గివింగ్, టుగెదర్ గివింగ్, వారు కలిసి ఇచ్చారు. ఎలాగ ఇవ్వగలిగినారు? ఎలా జరిగింది? దైవ కృప. నా రెండో పాయింట్ దేవుని కృప. దేవుని కృప రావాలంటే ముందుగా ఏముండాలి? విశ్వాసం ఉండాలి. ఎవరి మీద ఉండాలి విశ్వాసం? దేవుని మీద ఉండాలి విశ్వాసం. నా ప్రియమైన సంగమా, నీవు ఎలాంటి వ్యక్తివైనా పర్వాలేదు. డబ్బు ఉన్నా, డబ్బు లేకపోయినా, చదువుకున్నా, చదువు లేకపోయినా, అది కాదు ముఖ్యం. నీవు కనుక ప్రభు వాక్యం మీద విశ్వాసం కలిగి జీవిస్తే, ప్రభు ఏమన్నాడు దాని ప్రకారం నువ్వు జీవించగలిగితే, లోకం అన్న ప్రకారం జీవించడానికి వీల్లేదు. ఎవడో చెప్పితే, ఎవడో ఇలాగుంటే అలాగనట, అలా ఉండదు విశ్వాసకి. లేకపోతే బ్రదర్ ఇలాగన్నాడు, సిస్టర్ ఇలాగన్నది, వాళ్ళ ప్రకారం లోకం అందరూ అలా జీవిస్తున్నారు, నేను కూడా అలా జీవిస్తున్నాను ఉండదు విశ్వాసకి. విశ్వాసకి ముఖ్యంగా లోకం ఏమున్నా పక్కన పెట్టేసి ప్రభు ఏమన్నాడు, దట్స్ ఇట్, ఫెయిత్. అలా కలిగి ఉంటే రెండవది వచ్చేది దేవుని కృప అధికముగా ఉంటుంది. దేవుని కృప అధికంగా ఉంటే నువ్వు ఏదైనా ఇవ్వగలుగుతావు. యు కెన్ గివ్. అది మోటివేషన్ జరుగుతుంది, ఇవ్వాలనిపిస్తుంది. లేకపోతే నేను ఇస్తానా? అప్పుడే ఆ యొక్క కాలంలో ఒక కుటుంబం వారు ఏమన్నారంటే, సగం అందరూ చూశారు, వాళ్ళు ఇస్తున్నారు మనం కూడా ఇచ్చేద్దామని వాళ్ళు కూడా పొలం అమ్మారు. భార్యాభర్తలు ఇద్దరు పొలం అమ్మారు, ఇవ్వాలనుకున్నారు. మంచిదే, కానీ ఆ రాత్రి కాలం ముందు ఆలోచన చేసి ఉండొచ్చు. అన్ని ఇచ్చేస్తే మనం ఎలా బతుకుతామండి అనగానే, అవును కదా, సరే ఒక నిర్ణయం తీసుకుందాం, ఎవడున్నాడో ఎవడు చూస్తాడు, మన ప్లానింగ్ ఎవడికైనా అర్థం అవుతుందా అని చెప్పి భార్యాభర్త చెప్పి సగం ఉంచుకుందామంటే సగం ఇచ్చేద్దామంటే ఎవరికి తెలిసిపోయింది? పరిశుద్ధాత్మకు తెలిసిపోయింది. ఎవరు చెప్పారు? పరిశుద్ధాత్ముడు. ఎవరికి చెప్పాడు? పేతురుకు చెప్పేశాడు. అలా ఉంటుంది విశ్వాస కార్యం. మనం అనుకుంటాం ఈ సీక్రెట్, ఇది నాకు మాత్రం తెలుసు, బయట వాళ్ళకి ఏం తెలుస్తుంది అనుకుంటారా? చూడండి, ఆల్ సీక్రెట్స్ ఆర్ బిలాంగ్స్ టు ద లార్డ్. ప్రతి రహస్యములను ఎరిగిన దేవుడు ఆ మహాదేవుడు. అందుకే వాక్యములు ఏమంటారు? సణుగు కొనకయు, బలవంతముగా కాకయు, నిశ్చయించిన కొలది మీరు ఇవ్వండి, ఉత్సాహముగా ఇచ్చువాని. దేవుని ప్రేమ కావాలా? దేవుని ప్రేమ? డబ్బు కావాలా? అమ్మ, డబ్బు కావాలా? దేవుని ప్రేమ కావాలా? చెప్పండి, నిజం చెప్పండి, ఇక్కడ అబద్ధాలు అడగండి. రెండు కావాలంటుందమ్మా. రెండు కుదరదు. ఇటు సిరికి, ఇటు దేవునికి సర్వ్ చేయలేము. డబ్బు అవసరమే, కానీ ముందు దేవుని ప్రేమ, తర్వాత డబ్బు ఇస్తానన్నాడా? మొదట దేవుని రాజ్యమును ఆయన నీతిని వెతుకుడి, తర్వాత డబ్బు, అవన్నీ అనుగ్రహింపబడును. మనం ఏం చేస్తాం? ఏమో ఇస్తాడో ఎవడో, ఇప్పుడు ఎవడు ఇవ్వలేదు, అందరూ అలాగే చేస్తున్నారు కదా అనుకుంటే కుదరదు. నీ హృదయం దేవుడు చూస్తున్నాడు, నీ మనస్సు దేవుడు చూస్తున్నాడు. ఏం చేశారు ఆ సంఘం వారు? భూములు అమ్మేశారు, పొలాలు అమ్మేశారు, ఇండ్లు అమ్మేశారు.
ఇప్పుడు జరుగుతుందా అంటే ఇప్పుడు కూడా జరుగుద్ది. ఎప్పుడు? విశ్వాసం. ఏది ఉండాలి ముందు? విశ్వాసం. అమ్మ బాబాయ్ మనం ఇప్పుడు చేయగలుగుతామా? ఏమో అప్పుడు చేశారులే అనుకుంటారే. ఏం జరిగింది 18వ శతాబ్దంలో 16వ శతాబ్దంలో చరిత్రలో మిషనరీ వాళ్ళు ఏం చేశారు? ఎలా చేశారు? ఉద్యోగం విడిచిపెట్టి ఎలా రాగలిగినారు? కంపెనీని కూడా ప్రభు పరిచయం కూడా ఎలా ఇవ్వగలిగినారు? ఫెయిత్, విశ్వాసం క్రియేట్ చేస్తుంది, ప్రొడ్యూస్ చేస్తుంది, శక్తిని నింపుతుంది. ఆ తల్లి గారు ఆ బీద విధవరాలు తన జీవనమంతం ఇచ్చిందని బైబిల్లో ఉందా లేదా? ఎవరు చూశారు? మరి ఎవరు చెప్పారు? ఆ సీక్రెట్ ఎవరు చెప్పారు? యేసుప్రభు చెప్పారు. ఈమె అందరికంటే ఈమె ఎక్కువగా ఇచ్చిందని. నీ హృదయం తెలియదు అనుకుంటారా? ఆయనకు తెలుసు. నేను ఇవ్వనులే, ఏమో దేవుడు చూస్తాడో చూడలు అంటారు. చూడండి, ఇది అపనమ్మకం, అవిశ్వాసం. ఎప్పుడైతే నీ విశ్వాసం కలిగి ఉంటావో ప్రియులారా, నీ మీద దేవుని కృప అధికంగా ఉంటుంది. దేవుని కృప అధికంగా ఉన్నప్పుడు నీవెంతైనా ఇస్తావు. ఇందాక అన్నారు కదా, ఏమైనా. అపోస్తలుడు పౌలు గారు అంటారు, ప్రభు బలము నా మీద ఉంటే నేను ఏదైనా చేయగలుగుతాను అంటాడు. మీరు ఏదైనా చేయగలుగుతారు. జీసీడీ ఫ్యామిలీస్, సియోన్ గ్రేట్ చర్చ్, దేవునితో మాట్లాడుతున్నాడు. మీరు ఏదైనా చేయగలుగుతారు. విశ్వాసం ఉంటే కృప ఉంటుంది. చెప్పాలి, విశ్వాసం ఉంటే కృప ఉంటుంది. కృప ఉంటే మూడవది నేను చెప్తాను, సాక్ష్యం చెప్తారు. సాక్ష్యం చెప్తారు. ఏం సాక్ష్యం? ఏం సాక్ష్యం? దిస్ ఇస్ బిలాంగ్స్ టు ది దేవుని సేవకులు. అపోస్తలులు ఏం చేస్తున్నారు అంటే, వారు పునరుద్ధాన బోధలో పునరుద్ధాన బలము కలిగి వారు ప్రకటిస్తూ ఉంటుంటే, మై గుడ్నెస్, సాక్ష్యం. నేను చెప్తాను చూడండి, విశ్వాసము కలిగిన వారి జీవితంలో కృప ఉంటుంది. కృప కలిగిన వారి జీవితంలో సాక్ష్యం ఉంటుంది. వారి జీవితాలు ఎప్పుడు పరిశుద్ధంగా ఉంటాయి, ఎప్పుడు అన్యాయంగా ఉండదు, ఎప్పుడు క్రీస్తు గురించి మాట్లాడతారు, నిరీక్షణ గురించి మాట్లాడతారు, రెండవ రాకడ గురించి మాట్లాడతారు, జీవం గురించి మాట్లాడతారు, నిత్య జీవం గురించి మాట్లాడతారు. నా శరీరం చీకిపోయినా పర్లేదు. ఒక పాట పాడినారు, పరమా జీవం నాకు నీవు అనుకుంటాను. ఏం పాట అది? అదేనా? అంతేనా? దాంట్లో ఉందా? అంతేనా? ఆ వచనంలో శరీరము కుళ్ళిన ఏ వచనం అది? వచనం ఏం పాడతారు అది? శరీరము క్రుల్లి కృషించిన. అపోస్తలుడు పౌలు అదే చెప్పాడు, బ్రతికినా క్రీస్తు కోసమే, చావైనా క్రీస్తు కోసమే. నా ఫ్రెండ్స్, ఈ సందర్భమున నేను మీకు తెలియజేస్తున్నాను, అక్కడ ఒక భక్తుడున్నాడు కుప్రలో. ఆయన పేరు యోసేపు. దానికి ఇంకో పదం పేరిచ్చారు, బర్నబాస్. దావీదు మహారాజు గారు తన యొక్క లైఫ్లో దేవుని మందిరం కొరకు ఎంతైనా ఇవ్వగలిగినాడు. అలాంటి వాళ్ళు సాక్షులుగా నిలబడ్డారు. వాక్యము చెప్పగలుగుతారు. ప్రసంగాలు మేము మాత్రం కాదు చేసేది, వాక్యం కూడా మీరు చెప్పగలుగుతారు. ఎప్పుడు? మొదటిది ఏముండాలి? విశ్వాసం. రెండవది విశ్వాసం. మొదటి విశ్వాసం ఉంటే ఏమొస్తుంది? కృప ఉంటుంది. కృప ఉంటే ఏం జరుగుతుంది? సాక్ష్యం. ఇది ఉందా నీ జీవితంలో? ఇది ఉందా మన సంఘాల్లో? ఇది ఉందా? అద్భుత కార్యం చేయాలి, జరగాలనుకుంటే ఎవరి యొద్దకు మన పరిగెత్తన అవసరం లేదు. నీవు చేయగలుగుతావు, నేను చేయగలుగుతా. సో జీసీడీఎం పరిచర్యలో, జీసీడీఎం పరిచర్య కూడా ఇంత అద్భుతంగా సాగలుగుతుందంటే బికాజ్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసము ద్వారానే. రెండోది, బికాజ్ ఆఫ్ ఫెయిత్, దేవుని కృప విస్తారంగా మన జీసీడీఎం పరిచర్య మీద ఉన్నది. ఆమేన్.
తర్వాత సాక్షులుగా మనం వెళ్ళాలి. మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలి. క్రైస్తవులు సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. సాక్ష్యం లేకుండా నీవేదైనా జీవిస్తాను అనుకుంటే దేవుని యొక్క కార్యములు నీ జీవితంలో జరగదు, దేవునికి మహిమ కలగదు. నీ జీవితంలో దేవునికి మహిమ కలగాలంటే నీ జీవితంలో ఈ మూడు ఉండాలి. మొట్టమొదటి విశ్వాసం. ఎలా ఉంది పరీక్షించుకోండి. బలహీనంగా ఉందా? పడక మీద ఉన్నదా? జ్వరం వచ్చిందా? విశ్వాసం ఎలా ఉంది? రెండవది దేవుని కృప నీవు కలిగి ఉన్నావా? దేవుని కృప కలిగి ఉన్నాం కరెక్టే, కానీ దాని ప్రకారం జీవిస్తున్నావా? మూడవది మన ప్రవర్తన ఎలా ఉంది? మన సాక్ష్యం ఎలా ఉంది? ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగము, యేసువా తను చాటింపను, ఎలా నిర్లక్ష్యము రమ్ము ఓ క్రైస్తవ, ఏది నీ సాక్ష్యము. ఇంకోసారి పాడదాం. ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగము, యేసువా తను చాటింపను, ఎలా నిర్లక్ష్యము లేచిరారమ్ము ఓ క్రైస్తవ, ఏది నీ సాక్ష్యము. మరి జీసీడీఎం డైరెక్టర్ అండ్ ఫౌండర్ అయినటువంటి మరి సి బిషప్ జ్యోత్స్న సుందర్ గారు మరి 3 విషయాలు మనను బోధించారు. మరి దానిని ఆధారంగా చేసుకొని మనం జీవించాలి. అలాగే దేవునికి ఇచ్చే విషయంలోనూ అలాంటి త్యాగం కలిగి ఉండాలి అని మంచి వాక్యాన్ని, మరి మంచి ఆహారాన్ని, వాక్యమైన ఆహారాన్ని అందించినటువంటి సుందరయ్య గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మనం సప్పట్లు కూడా అభినందన తెలియజేసుకుందాం. సమయం కూడా అవుతుంది. మరి సంఘస్థులు బింది అలాగే ఈ వాక్యం కోసము ముందు ప్రార్థన చేద్దాం. మన మధ్యన మరి ఆనందరావు గారు ఉండి ప్రార్థించవలసిందిగా కోరుచున్నాం. వాక్యం చెప్పండి. ప్రార్థించుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, జీవము గల నాయన, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ మహాకృపను బట్టి, నీ ప్రేమను బట్టి ఈ 2025 సంవత్సరములో కులిగంలో ప్రారంభించబడినటువంటి కృతజ్ఞతార్పణ పండుగ భావనపురం కాలనీలోను, అదేవిధంగా దేవపురం సంఘములోను, పూర్గం సంఘములోను, భీంపురం, బల్యాసై, బుర్సై సంఘములలో ఎంతో ఆత్మీయంగా జరిగించి మీ నామమును మహింపరచుకొని ఉన్నారు. మమ్మల్ని అందరినీ కూడా ఈ వాక్యము ద్వారా బలపరుస్తూ, ధైర్యపరుస్తూ, ప్రోత్సహిస్తూ మమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించున్నారు. అందరిని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. ఈ దినము కూడా మా తండ్రి, మీతో మేము సహవాసము కలిగి ఉండటానికి మా ప్రభా మాకు ఇచ్చినటువంటి యొక్క భాగ్యమును బట్టి మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ సమయమున మీ దాసులను నిలబెట్టి ఆయన విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై వారి ఇండ్లను, వారి భూములను, వారి ఆస్తులను అమ్మి అపోస్తలుల పాదము యొద్ద వారు వచ్చి పెట్టినట్లు ఆదికాల సంఘ చరిత్రను మేము నేర్చుకుని ఉన్నాం. ప్రభా, అందరి మీద నీ కృప అధికముగా
ఉంచినందులను బట్టి వారు ఈ పని చేయగలిగారని నేర్చుకుని ఉన్నాం. మా తండ్రి, ఆయన ఈ సియోన్ గ్రేస్ సంఘములో ప్రభా ఎంతో ఆత్మీయంగాను ఆశీర్వాదకరంగాను జరిగిస్తున్నటువంటి నీ మహత్ కార్యములను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభా, మంచి సాక్ష్యము కలిగినటువంటి సంఘముగా మీరే స్థిరపరిచి బలపరిచి మీ సేవకులు జగన్నాయక గారి యొక్క నాయకత్వంలో ప్రభా మీ కృప ద్వారా మీ చిత్తములో మీ మహిమార్థమై చేరి వచ్చిన బిడ్డలందరికీ అదేవిధంగా మాకును ఎంతో ఆశీర్వాదకరంగా జరిగించినటువంటి కార్యమును బట్టి మీ స్తుతిస్తున్నాం. విన్న వాక్యమును తండ్రి నాయన మేము మర్చిపోకుండా మా మనసులలో మా హృదయాలలో భద్రపరుచుకొని ఆయన ఆదికాల సంఘములో క్రైస్తవులు ఏ రీతిగా అయితే వారు జీవించారో, కష్టాలలో శ్రమలలో ఇబ్బందుల్లో కూడా వారు విశ్వాసము కలిగి నిన్ను ఏ విధంగా అయితే ఆరాధించారు, వెంబడించారు, అదే రీతిగా మేమందరము కూడా నీ వాక్యము ప్రకారంగా మేము లోబడి విధేయత కలిగి జీవించులాగున మీరే మాకు మీ పరిశుద్ధాత్మ సహాయమును అనుగ్రహించి నడిపించమని ఈ ప్రార్థన మనవులన్నిటినీ మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మనం కానుకలను వెళ్ళక మునుపు, ఎందుకంటే కానుకలు తీసే సందర్భంలో అందరూ బయటకు వెళ్ళిపోతారు కాబట్టి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ముందు చెప్పిన తర్వాతనే మనం కానుకలను పోదాం. మనం మరి మాట్లాడలేము ఎక్కువగా ఆ టైంలో. కాబట్టి మరి ఈనాటి మా సియోను గ్రేట్ సంఘంలో జరిగినటువంటి ఈ కృతజ్ఞతార్పణ పండగలో పాల్గొన్నటువంటి మన జీసీడీఎం డైరెక్టర్ ఫౌండర్ అయినటువంటి జ్యోత్స్న సుందర్ అయ్యగారిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి ప్రత్యేకమైన ధన్యవాదాలు మీకు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఆయా సంఘాల నుండి వచ్చినటువంటి ఫీల్డ్ లీడర్లుగా ఉన్నటువంటి మరి మిల్లాపుట్టి ఫీల్డ్ లీడర్ అయినటువంటి ఆనందరావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే మహేంద్రగిరి ఫీల్డ్ లీడర్ అయినటువంటి చిరంజీవి గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే మందస ఫీల్డర్ అయినటువంటి మికాయిల్ గారు, అంటే అదే టంగరపుట్టి ఫీల్డ్ లీడర్ అయినటువంటి మికాయిల్ గారు, వారు బట్టి నీకు ధన్యవాదాలు. అలాగే పాల్రాజ్ గుసాని ఫీల్డ్ లీడర్ అయినటువంటి పాల్రాజ్ని బట్టి వందనాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే వంగరా నుండి వచ్చినటువంటి మరి ఫీల్డ్ లీడర్గా పనిచేస్తున్నటువంటి లక్ష్మణ బట్టి వందనాలు. అలాగే పలాస ఫీల్డ్ జగన్నాయకులను బట్టి వందనాలు. మరి ఆయా సంఘాల నుండి వచ్చినటువంటి సేవకులు, మరి పేరు పేరుని చదవాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని కాబట్టి వేదిక మీద కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు నామమున మీకందరికీ పేరు పేరున వందనములు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆయా ప్రాంతాల నుండి వచ్చినటువంటి ఉద్యోగస్తులు కూడా ఉన్నారు. మరి ఆయా ప్రాంతాల నుండి వచ్చినటువంటి ఉద్యోగస్తులు ప్రత్యేకంగా మా ఫ్రెండ్ మోహన్ రావు గారు వచ్చారు, కుటుంబ సమేతంగా వచ్చారు. మరి ఉద్యోగస్తులు అయినటువంటి మోహన్ రావు గారు బట్టి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే భాస్కర్ రావు ఫ్యామిలీ, కొలిగం నుండి భాస్కర్ రావు ఫ్యామిలీ కూడా వచ్చారు, మీకు ధన్యవాదాలు. అలాగే కుష్టు గారు ఫ్యామిలీ కూడా వచ్చారు కాశీపూర్ నుండి, మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే దావీద్ ఫ్యామిలీ గారు కూడా వచ్చారు, వారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇందిరా పాప కూడా వచ్చింది, అలాగే ఝాన్సీ ఇందిరా పాప కూడా వచ్చారు, ప్రత్యేకంగా ధన్యవాదాలు మీకు తెలియజేసుకుంటున్నాం. అలాగే విశ్వనాథం, మరి మన దానగొర విశ్వనాథం వారి ఫ్యామిలీ కూడా వచ్చారు, వారు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ప్రేమ్ కుమార్ పిఈటి వారి ఫ్యామిలీ కూడా వచ్చారు, ధన్యవాదాలు. అలాగే ప్రకాష్, అలాగే నిత్యానందం వారి కుటుంబాలను బట్టి మీకు ధన్యవాదాలు మీకు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఆంధ్రయ్య, ఎమిగిరి నుండి ఆంధ్రయ్య గారు కూడా వచ్చారు, మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే జోగారావు, సోమేశ్వరరావు గారు, అలాగే ధర్మారావు గారు, అలాగే మా ఎంపీటీసీ బైరాగన్నయ్య ఎంపీటీసీ దానగొర నుండి వచ్చారు,
మరి ఎక్స్ ఎంపీటీసీ అయినటువంటి బైరాగాన్ని ఇక్కడ బట్టి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే సుజాత, అలాగే కిషోర్ వారి ఫ్యామిలీ బట్టిన వందనాలు. అలాగే హేమలత వారి కుటుంబాన్ని బట్టి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే అబ్రామ్ పాష్ గారు, అబ్రామ్ గారు మరి దానగూరు నుండి వచ్చిన అబ్రామ్ గారు, అలాగే సాయమ్మ పిన్ని గారు కూడా వచ్చారు, ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ఎందుకంటే సాయమ్మ పిన్ని కూడా వార్డు మెంబర్గా పనిచేస్తున్నారు బట్టి వందనాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే పరింగ్ సాయి నుండి మరి డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి రవి బాబు కూడా పాస్టర్ విత్ ఎంప్లాయ్ రవి బట్టిని బట్టి వందనాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మరి ఎవరైనా సరే ఒకవేళ బయట నుండి వచ్చిన వారు మర్చిపోతే చెప్పండి, ఏమైనా మర్చిపోయానేమో. అలాగే మా సంఘం నుండి వచ్చినటువంటి వారు ఉన్నారు. మోహన్ రావు గారు హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే చిరంజీవి బాబు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. క్రాంతి, అలాగే మరి సావిత్రి వారి ఫ్యామిలీ బట్టి వందనాలు. కిరణ్ కుమార్ బట్టి వందనాలు. కేశవరావు మేషారు, అలాగే రాజేశ్వరి కుటుంబాన్ని బట్టి వందనాలు. అలాగే కవిత, ప్రత్యేకంగా మా కవిత పాప కొద్దిగా లేస్తే నిలబడితే కొద్దిగా బాగుంటుంది. ఈ మధ్యనే మా డిఎస్సిలో సెలెక్ట్ అయింది. ఆమె కోసం కూడా మనమందరూ కూడా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేసుకున్నాం. మా స్టూడెంట్ కొత్తగా జాబ్ కూడా సెలెక్ట్ అయింది, ధన్యవాదాలమ్మా. అలాగే ప్రసన్న కుమారి మరి హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు, హెల్త్ డిపార్ట్మెంట్ ప్రసన్న కుమారుని బట్టి వందనాలు. అలాగే ఆదమ్మను బట్టి వందనాలు. అలాగే గిరిని బట్టి వందనాలు. అలాగే బెనర్జీని బట్టి వందనాలు. పాల్రాజు బట్టి వందనాలు. అలాగే ప్రవీణ్ కుమార్ బట్టి వందనాలు. అలాగే సుదర్శన్ బట్టి వందనాలు. అలాగే జీవన్ రావు వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు, మరి ప్రత్యేకమైనటువంటి జీవన్ రావు ఫ్యామిలీ ఎక్కడున్నారమ్మా, వారిని బట్టి వందనాలు. అలాగే నాగేశ్వరరావు ఐడిబిఐ మేనేజర్గా పనిచేస్తున్నటువంటి నాగేశ్వరని బట్టి వందనాలు. అలాగే ప్రేమ్ కుమార్ బట్టి వందనాలు. ఆనందన్ బట్టి వందనాలు. జయరాజుని బట్టి వందనాలు. అలాగే శాంతమ్మ, సోమేష్ కుమార్ వారిని బట్టి వందనాలు. అలాగే మరి దానగూరు నుండి మరి మహాలక్ష్మి కానీ అలాగే ఎర్రయ్య కానీ వచ్చారా, వస్తే వారిని బట్టి వందనాలు. ప్రత్యేకంగా నా పిలుపుని అందుకొని దానగోర గ్రామం నుండి వచ్చినటువంటి మీకు అందరికీ పేరు పేరున కుటుంబిన్ గడియలతో కుటుంబిజాకి అంబినాసన్ లెమ్తివిన్ బుయాంగ్ తనాంజీ కుటుంబి లెమ్తివిన్. అలాగే సంత బొమ్మాల నుండి మా బాబు మా శుభ సందేశ్ అండ్ ఇస్తారమ్మ వాళ్ళు వచ్చారు, వారిని బట్టి వందనాలు. అలాగే కొలిగం సంఘం నుండి వచ్చినటువంటి విశ్వాసులందరూ మరి మేము వస్తామని అంటే ఖచ్చితంగా మీరు అందరూ రండి మేము చెప్పడంతో వారందరూ సంఘస్థులందరూ కూడా వచ్చారు, వారిని బట్టి వందనాలు. అలాగే కుటారంగ్ తాళభద్ర నుండి వచ్చినటువంటి సంఘ విశ్వాసులను బట్టి వందనాలు. మీకు అందరికీ యేసుక్రీస్తు నామముల శుభములు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు మన కోయరస్ టీం వారు వస్తే మనం అందరూ లేచి నిలబడి మరి కానుకలను మనం సమర్పించుకుందాం. అమ్మ లెగు, ఏ పాట పాడ కాదు, దేవుని పాట లెగు, అంతే కదా. అలాగే ప్రత్యేకంగా నేను మరి మెర్సివేర్ సారీ మరి మ్యూజిషియన్స్ ఇద్దరున్నారు అబ్బాయిలు, మరి ఎమిగిరి బాబు, ఫిలిప్ నరేష్, పేరు ఉంది కదా, ఫిలిప్ అండ్ నరేష్ గారు వచ్చారు, వారిని బట్టి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మీకు తెలియజేసుకుంటున్నాం. అలాగే సౌండ్ ఇంజనీర్ వారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మన కోసము పండగ అయిపోయిన తర్వాత ఆహారం కోసం సిద్ధం చేసినటువంటి వారందరూ కూడా వారిని బట్టి మనమందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఎందుకంటే ఈరోజు మంచి ఆహారం వాళ్ళు సిద్ధం చేశారు కాబట్టి వారిని బట్టి వందనాలు తెలియజేసుకుంటున్నాం. దేవుని సన్నిధానమునా దేవుని కానుకలర్పించుడి, దేవుడు మనకిచ్చిన వాటిని దేవునికి చెల్లించెదము, మన దేవునికి చెల్లించెదము. దేవుని సన్నిధానమునా
ఎండయుగా